రైతులను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మొగల్దూరు పంచాయతీ పరిధి కొత్తికేలతిప్ప వద్ద దర్బరేవు డ్రైన్ను ఎమ్మెల్యే పరిశీలించారు. గత ప్రభుత్వ హయాం 5 ఏళ్లలో డ్రైనేజీల పూడికతీతను పూర్తిగా గాలికి వదిలేసిందని నాయకర్ విమర్శించారు. దర్బరేవు డ్రైన్ను ఆనుకుని ఉన్న పొలాల నుంచి మురికి నీరు చేరి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. డ్రైన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కరిస్తామని రైతులకు ఎమ్మెల్యే నాయకర్ హామీ ఇచ్చారు. అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే వారికి మంచి చేసే విధంగానే, వారికి అండగా ఉండే విధంగానే, రైతాంగానికి ఆదుకునే విధంగానే మా పరిపాలన ఉంటుందని చెప్పి మీ సందర్భంగా నియోజక ప్రజలందరూ కొన్ని తెలియజేస్తున్నాను. నేను ఏదైతే ఈ సాగు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి ఈ డ్రైన్స్ నేను వెంటనే ఏదైనా ఒక ఎమర్జెన్సీ ద్వారా దీన్ని డీస్లిటింగ్ చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా రైతాంగాన్ని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను తక్షణమే